హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజయ మీడియా. ఇప్పుడే అందిన వార్త. జనసేన అధినేతకు షాక్ ఇచ్చిన సీఎం. లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది. సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే మరిన్ని వీడియోస్ చూడడానికి అవకాశం ఉంటుంది. అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి తెలుస్తుంది. సో లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. డిప్యూటీ స్పీకర్ విషయంలో జనసేనకు షాక్. ప్రభుత్వంలో భాగమైన జనసేనకు టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు షాక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. డిప్యూటీ స్పీకర్ పదవిని జనసేనకు కాకుండా బీజేపీకి ఇవ్వాలని చంద్రబాబు ఆలోచిస్తున్నట్లు రాజకీయ నిపుణులు తెలుపుతున్నారు. విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే సుజనా చౌదరికి ఈ పదవి ఇవ్వొచ్చని తెలుస్తోంది. ఇదే జరిగితే జనసేనకు సిబిఎన్ తొలి షాక్ ఇచ్చినట్లే అని అంటున్నారు. కాగా చాలా అరుదుగా పవన్ కళ్యాణ్ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నారన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా తన ఇన్స్టాలో చాలా తక్కువ పోస్టులు పెడుతుంటారు. తాజాగా ఆయన పంచుకున్న వీడియో వైరల్గా మారింది. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ, అటవీ శాస్త్ర, సాంకేతిక శాఖల మంత్రిగా బాధ్యతలు స్వీకరించడం గౌరవంగా ఉంది. ఇప్పుడు నా బాధ్యత మరింత పెరిగింది. రాష్ట్రానికి అంకిత భావంతో, చిత్తశుద్ధితో సేవ చేయడానికి కట్టుబడి ఉన్నాను. ప్రతి ఒక్కరికి సంపన్నమైన, సుస్థిరమైన భవిష్యత్తును అందించాలని ఆసక్తిగా ఉన్నాను అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. డిప్యూటీ స్పీకర్ విషయంలో అయితే జనసేనకు షాక్ అయితే తగిలేలా ఉందని చెప్పి అయితే నిపుణులు తెలియజేస్తున్నారండి. ఎప్పటికప్పుడు ఇలాంటి మరిన్ని అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.